క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఇక పునరుత్థానపు దినపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకించి ఈరోజు మన యొక్క ధ్యాన వాక్యము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలటువంటి ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తున్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఇదో తండ్రి శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. తండ్రి ఇదో తండ్రి, నాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి, వాక్శక్తినివ్వండి, అలాగే వినగలిగేటువంటి చెవిని, గ్రహించుకునే మనసు మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనము 3 భాగాలుగా ధ్యానించుకుందాము. మొదటిగా ఏలియా కరోను గురించి ప్రకటించి కేరేతు వాగులో దాగుకుంట. మొదటి 3 వచనాలు చదువుకుందాము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. గమనించండి పిల్లరా, ఇక్కడ ఏలియా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తల్లో చాలా గొప్పవాడు, ముఖ్యమైనవాడు. అతని గురించి అనేక లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. ఆయన గురించి యాకోబు భక్తుడు ఈ విధంగా రాస్తున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం గమనిస్తే, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండాట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. అవును, ఇక్కడ ఏలియా గురించి ఆయన అంటున్నాడు. ఆయన మానవ రీతిగా మనలాంటి స్వభావం కలిపి మనుషుడే అయినప్పటికీ ఆయన ప్రవచించినప్పుడు 3.5 సంవత్సరము వర్షం పడలేదు. తర్వాత మరలా ఆయన ప్రవచనం చెప్పినప్పుడు వర్షం అనేది రావడం జరిగింది. అయితే ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్కును ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలు అయితే కాదు కానీ, తన సొంత మాటలైతే ఏది జరగదు కానీ, కేవలం దేవుని యొక్క శక్తి చేత ప్రవచించేటువంటి బలమైనటువంటి ప్రవక్తగా ఏలియా గారిని మనము చూడొచ్చు. గమనించండి పిల్లరా, ఇక్కడ ఆయన చెప్తున్న మాట గమనించండి. ఆయన ప్రవచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదని గట్టిగా ప్రకటిస్తున్నాడు. అని అంటున్నాడు కదా, యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదు అని. దానికి ముందు ఇంకొక మాట అంటున్నాడు, నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో అంటున్నాడు. నిజమే, దేవుని సేవకులు ఆయన సన్నిధిలో నుండి నిత్యము వారు మాటలు చెప్తుంటారు. ఆయన సన్నిధి నుంచి వారు వచ్చేటువంటి వాక్కులను ప్రకటిస్తున్నారు. అందును బట్టి వారు ప్రవక్తలుగాను దేవుని సేవకులుగా పిలువబడుతుంటారు. ఇక ప్రొఫెసీ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మనిషి ఇచ్చే వల్ల రాదు, మన కోరికల వల్ల రాదు, మనం చెప్పేటువంటి వాక్ శక్తి ద్వారా, వాక్ దాటి ద్వారా రాదు. కేవలము దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట ద్వారానే ప్రవచనం అనేటువంటిది పుట్టుతుంది. కనుక పిల్లల
ఈయన ఏలియా కూడా తన సొంత మాటల చేత చెప్పడం లేదు. నేను ఎవరి సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధి నుంచి ఆయన ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. ఎందు నిమిత్తం ఈ ప్రవచనం చెప్పాల్సి వచ్చిందో ఇక్కడ మనం గమనించాలి. ఈ ప్రవచనం ఎవరితో చెప్తున్నా కూడా మనం గమనించాలి. అక్కడే ఉంది కదా, అహాబుతో అహాబు వద్దకు వచ్చాను అంటే అహాబు ఎవరు? ఇశ్రాయేల్ రాజుల్లో అహాబు ఒకడు. ఇతను దేవుని దృష్టికి చెడుతనంగా నడుచుకున్నాడు. అందును బట్టి దేవుడు అతన్ని మందలించడానికి ఈ ప్రవచనం అనేటువంటిది పంపించాడు. ఆయా సందర్భాల్లో ఆ యొక్క కొంతమంది వారు చేస్తున్నటువంటి దుష్ట క్రియలను బట్టి దేవుడు ప్రవక్తలను వాడుకొని వారికి బుద్ధి చెప్పడానికి ఈ ప్రవక్తలను వారి దగ్గరికి పంపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఏలియా అహాబు యొద్దకు వచ్చి ఈ ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అహాబు చేసినటువంటి చెడుతనము, ఇతను ఎటువంటి స్వభావం గలవాడో మనం గమనిస్తే, అదే రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 29-30 వచనాల్లో ఈ యొక్క అహాబు గురించి మనం తెలుసుకోవచ్చు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రోనులో ఇశ్రాయేల్ వారిని 22 సంవత్సరాలు ఏలిన. ఎవరైనా ఇశ్రాయేలీల రాజు ఒమ్రీ కుమారుడైనటువంటి వ్యక్తి. ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి పని 30వ వచనం గమనిస్తే, ఒమ్రీ కుమారుడైనటువంటి అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. ఏం చేశాడంట? చెడుతనం చేశాడు. ఏంటి ఈయన చేసిన చెడుతనము మనం గమనిస్తే 33వ వచనం, అదే మరియు అహాబు దేవస్థాన స్తంభం ఒకటి నిలిపి ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఇతడు ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఆయన యెహోవాను విడిచి అన్ని దేవతలను ఆశ్రయించి తన భార్య అయినటువంటి యెజబేలు ప్రేరేపితుడై ఆయన దేవతా స్తంభాన్ని నిలిపి అన్ని దేవతలను ఆరాధించడం ద్వారా దేవునికి కోపాన్ని కలుగజేశాడు. అందుని బట్టి దేవుడు అతన్ని ఆ కాలంలో ఆయన మీదకు ఈ యొక్క ప్రవచనాన్ని పంపించి ఆయనకు ఆ కాలంలో కరువు రప్పించాడు. చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ ఏలియా ఈ విధంగా ప్రవచించడం ద్వారా అతని ప్రాణము ప్రమాదంలో పడింది. ఎందుకంటే అహాబు దుష్టుడు, ఆయనకి భార్య కూడా యెజబేలు ఆయన దుష్టురాలు. ఆమె యెహోవా ప్రవక్తల పైన ఆమె కక్ష కట్టి యెహోవా ప్రవక్తలను చంపడానికి ఆమె ఎంతగానో ప్రయత్నం చేసినటువంటి స్త్రీ. కాబట్టి అందును బట్టి దేవుడు అహాబును రక్షించాల్సిన బాధ్యత దేవుని పైనే ఉంది. అందును బట్టి దేవుడు ఆయనకేమైనా ఆజ్ఞాపిస్తుందంటే, నీవు వెళ్ళి కెరీతు వాగులో దాగి ఉండు అని చెప్తా ఉన్నాడు. చూడండి 5వ వచనం చదువుకున్నాం. అందుకతడు నీవు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగులో దాగి ఉండుమని దేవుడు ఆయనకు చెప్పాడు. ఈ రకంగా ఆయన ఏలియా ప్రవచించడము, ప్రవచనం ద్వారా ప్రమాదంలో పడడం, తద్వారా దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా కెరీతు వాగులో ఆయన యొర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి ఆ కెరీతు వాగులో దాగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో కొంతసార్లు మనము కొన్ని ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి తప్పించుకోవాలంటే కొంతకాలం దాగి ఉండాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇక్కడ గమనించండి, ఈ దాగి ఉన్నటువంటి సమయంలో అతనికి ఆహారము, అక్కడ ఆయనే ప్రవచించాడు కదా, మంచైనను వర్షమైనను ఈ సంవత్సరాలలో కురవదను. అంటే అక్కడ నుంచి ఆయన వరుసగా రాబోయే సంవత్సరాల్లో వర్షం ఉండదని చెప్పాడు. ఎప్పుడైతే ఆ ప్రవచనం వర్షం అయితే ఉండదో వెంటనే నీరు అనేటువంటిది ఉండవు, నీళ్లు లేకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే ఆహారం కొరత ఏర్పడుతుంది, కరువు వస్తుంది. ఈ రీతిగా కరువు ఎదుర్కోవడం అందరికి, ఆ దేశం అంతా, ఇశ్రాయేల్ దేశం అంతా కూడా భయంకరమైన కరువు సంభవించింది. ఈ కాలంలో దేవునికి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి అహాబు నుంచి ఏలియాను కాపాడటం, అలాగే
కరువు కాలంలో పోషించాల్సిన బాధ్యత. అందుని బట్టి దేవుడు ఆ యొక్క అహాబును ఆ విధంగా పంపిస్తూ ఉన్నాడు. గమనించండి. తర్వాత మనము రెండో భాగంగా ఏలియాను కాకువలముల చేత పోషించడం. ఇది ఒక అద్భుతమైన విషయం. 17:6 గమనిస్తే అక్కడ కాకువలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఈ రకంగా ఉదయము సాయంకాలంలో దేవుడు అతనికి కాకువలముల ద్వారా ఆహారాన్ని పంపించే ఏర్పాటు చేశాడు. ఇది నిజంగా అద్భుతమైన విషయము. ఎందుకంటే మానవాతీతమైన రీతిలో దేవుడు ఏలియాకు ఆహారాన్ని సప్లై చేస్తా ఉన్నాడు. ఇవి కాకులు గురించి మనం కొద్దిగా ఆలోచన చేస్తే అవి అపవిత్రమైనటువంటి పక్షులు, అన్క్లీన్ బర్డ్స్ అంటాం కదా. ఈ లేవి కాలంలో కొన్ని పక్షుల గురించి, కొన్ని జంతువుల గురించి అపవిత్రమైన వాటి గురించి, అలాగే కాకులు కూడా ఆ లిస్టులో ఉంటాయి. ఇలాంటి అపవిత్రమైనటువంటి పక్షులు ఆహారం తీసుకొని ఇస్తే అది ఆయన తినడం అనేటువంటిది అది దేవుడు ఇక్కడ అద్భుతంగా చేసినటువంటి గొప్ప కార్యమే. కాకులు సర్వసాధారణంగా ఆహారాన్ని మన దగ్గర నుంచి తీసుకొని పోయేవే కానీ ఆహారాన్ని మనం తీసుకొచ్చి ఇచ్చేవి. కానీ అటువంటి కాకుల యొక్క హృదయాన్ని కూడా వాటిని కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. కాబట్టి సర్వ సృష్టి దేవునికి లోబడుతుందని దానికి చక్కటి నిదర్శనము. కాకులు ఆహారాన్ని ఉదయమందు రొట్టెను మాంసము, అలాగే సాయంకాలం మందు అలాగే రొట్టె మాంసము ఏలియాకు ప్రతిరోజు తీసుకురావడం అనేటువంటిది ఒక నిత్యకృత్యంగా మారిపోయింది. ఈ విధంగా చేయడం అంటే సృష్టిని ఆయన చేతిలో, దేవుని యొక్క చేతిలో ఉన్నది అనేది మనం ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన ప్రజలను పోషించడానికి ఆయన ఏ పద్ధతినైనా ఉపయోగించుకుంటాడు. ఇలాగే చేయాలా, ఇలాగే పోషించాలా అనేమి సిద్ధాంతం ఏమి లేదు, రూల్ ఏమి లేదు. ఆయన ఇష్టమైన రీతిలో మనల్ని పోషిస్తూ ఉంటాడు. ఆనాడు అరణ్యంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏ విధంగా పోషించాడో మనకు తెలుసు. చూడండి, నిర్గమకాండము 16:4 చూస్తే, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను. ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాడు. ఎలా వస్తుంది? ఆహారము అనేది ఆకాశం నుంచి కురిపిస్తాడని చెప్పాడు. ఎలా కురిపిస్తాడు గమనించండి. అదే 13 నుంచి 18 మనం గమనించుకుంటే, కాగా సాయంకాలం పూరేళ్లు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడెను. పడిన మంచు కణము ఎగిరిపోయిన తర్వాత మాగు మంచు వలెన్న సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు ఇది ఏమైనదే తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుంది. 16 మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. చూడండి పిల్లరా, దేవుడు అద్భుతముగా సాయంకాలమున ఉదయమున వారికి ఆహారాన్ని పంపించాడు. పూరేళ్లను పంపించాడు. సాయంకాలం ఉదయమున వారికి మన్నా ఆహారాన్ని కురిపించి, ఆకాశపు ధాన్యం అనేటువంటి మన్నాని వారికి కురిపించాడు. ఈ రీతిగా ఆయన చక్కగా వారిని 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను అరణ్యంలో ఆయన పోషించాడు. కాబట్టి దేవుడు ఆయన బిడ్డలను తప్పకుండా ఆయన పోషిస్తాడు. ఏ రీతిగానే సరే వారిని పోషిస్తాడు అనే దానికి ఇది చక్కటి నిదర్శనంగా మనం చూడొచ్చు. ఇక్కడ దేవుడు కాకులు వాడుకున్నాడు. ఏలియాకు ఆహారాన్ని అందించడానికి కాకుల్ని వాడుకున్నాడు. తర్వాత 3వ భాగంగా మనము ఇక్కడ నుంచి ఏలియా సారేపతి విధవరాల యొద్దకు పంపబడడం. ఇందువల్ల సారేపతి విధవరాల యొద్దకు ఏలియాను పంపాల్సి వచ్చింది. గమనిస్తే అదే 17వ అధ్యాయము 7-8 చదువుకున్నాము. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను.
చూడండి, కొంతకాలం ఇలా జరిగింది. ఏలియా పోషించబడతా ఉన్నాడు, చక్కగా హాయిగా ఉంటా ఉన్నాడు. అయితే కొంతకాలం జరిగింది, తర్వాత వర్షం లేకపోవడం వల్ల ఏమైంది, ఆ ఎఫెక్ట్ ఆయనకు కూడా వచ్చిందనమాట. వర్షం లేకపోవడం వల్ల ఆ వాగు ఎండిపోయింది. అందుచేత ఇప్పుడు మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. దీనికి ఆహారం కొరత అనేది ఏర్పడింది. అయితే దేవుడు ఇక్కడ ఇంకో మార్గాన్ని ఆయనకు ఏర్పాటు చేశాడు. 8వ వచనంలో గమనిస్తే, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ నుంచి ఈ వాగు దగ్గర నుంచి వెళ్ళి అంటున్నాడు. ఇది నిజంగా ఏలియాకు ఒక పరీక్ష. బాగా జరుగుతూ ఉన్నది, సడన్ గా వాగు ఎండిపోయింది, నీరు రాగలేదు. ఇప్పుడు ఆయనకు సమస్య ఏర్పడింది. ఇప్పుడు ఆయనకి పరీక్షలాగా ఆయనకు మళ్ళీ తన పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు ఆయన్ని ఇక్కడి నుంచి నువ్వు ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, సారేపతు అనేటువంటి విధవరాల దగ్గరకు వెళ్ళాడు. ఎక్కడ ఉంది ఆమె గురించి అక్కడ చక్కగా రాయడం. సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చడం. ఇది తూరు సీదోను ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఊరు సారేపతు అనేటువంటి కనాను ప్రాంతం. ఈ ఉండేది ఎక్కడ, యోర్దాను నది పరివాహక ప్రాంతంలో ఈయన ఉంటున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి పోవాలా, మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలా. వెళ్ళి అక్కడెక్కడో కానాను దేశంలో తూరు సీదోను ప్రాంతాల మధ్య ఉన్నట్టు సారేపతు ఉన్నట్టు ఒక చిన్న ఊరికి పంపిస్తుంది. ఎంత దూరం ఆయన ప్రయాణం చేయాలి ఇక్కడ నుంచి మళ్ళా. చూసారా, దేవుడు ఆయన ప్రణాళికల్లో తప్పనిసరిగా మనం అలా ఫాలో అవ్వాల్సిందే. కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. ఎలా జరుగుతుంది, ఏ విధంగా పోగలం, దేవుడు ఆ శక్తిని ఇస్తాడు, నడిపిస్తాడు. మనం చేయాల్సిందే. ఈ కార్యక్రమాల్లో దేవుడు ప్రణాళిక ప్రకారంగా మనం నడవాల్సిందే. కాబట్టి ఆయన అక్కడికి పంపంటే పోవాల్సిందే. ఈయన అక్కడికి విధేయతతో నువ్వు పోయి అక్కడ ఉండు, నేను అక్కడ నీకు ఒక విధవరాలకు నిన్ను పోషించడానికి నేను ఆజ్ఞ ఇచ్చున్నాను అంటాడు. ఎంత అద్భుత కార్యమే కదా. అక్కడ ఒక విధవరాలు, ఆయన ఎప్పుడు చూడలేదు, ఆమె ఎవరో తెలీదు. అలాగే అది కానాను ప్రాంతము, అనగా అన్యులు నివసించేటువంటి ప్రాంతము. ఇక్కడ ఎంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారో, యోర్దాను ప్రాంతంలో ఎంతో మంది ఇశ్రాయేలీలో విధవరాలు ఎక్కడ ఎంతమంది లేరు. కానీ దేవుడు ఎందుకు ఆయన్ను అంత దూరం పంపించాల్సి వచ్చింది? దానికి ఒక అర్థం ఉంది. ఆయన ప్రవక్త స్వదేశంలో కనపరచబడడం. ఆయన ఎంతో మంది విధవరాలు ఇశ్రాయేల్ దేశంలో ఉండగా ఈయన అక్కడ తూరు సీదోను పట్టణానికి ఒక అన్య జాతి ప్రజల దగ్గరికి ఎందుకు పంపాల్సి వచ్చింది? అక్కడ వారికి విశ్వాసాన్ని కలుగజేది, వారిలో ఉన్న విశ్వాసాన్ని గుర్తించాడు. వారికి విశ్వాసం ఉంది. ఇక్కడ యేసు ప్రభు తన యొక్క ఆ ప్రాంతంలో తన స్వజనుల మధ్య ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు. కారణం ఏంటంటే వీళ్ళలో ఏం లేదు, విశ్వాసం లేదు, అవిశ్వాసం. వారి హృదయాలు అంత కఠినంగా విశ్వాసం లేకపోవడం ప్రభు అక్కడ గమనించి చాలా నొచ్చుకున్నట్టుగా మనం చూస్తాము లూకా సువార్త 4వ అధ్యాయంలో. ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన ఈ సమయంలో ఆయన తూరు సీదోను ప్రాంతంలో సారేపతు విధవరాల దగ్గరకు పంపించాడు. అప్పుడు ఆయన వెళ్ళేటప్పటికీ ఆమె పరిస్థితి ఏంటి, ఆమె స్థితిలో ఉందో మనం గమనిస్తే, ఆమె అక్కడ ఏం చేస్తుందో 10వ వచనం చదువుకున్నాం. అందుకు అతను లేచి సారేపతుకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏల్చుంట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుతాను. ఈయన వెళ్ళాడు సారేపతి గ్రామానికి. ఆ గవిని దగ్గరికి పోయేటప్పటికే గవినిలో ఎదురుగానే కనిపించింది దేవుడు చెప్పినటువంటి ఆ స్త్రీ. ఆమె ఏం చేస్తుంది, కొన్ని కట్టె పనులు ఏరుకుంటా ఉంది అక్కడ. అమ్మా, నాకు కొంచెం త్రాగడానికి నీళ్లు తీసుకురా అంటాడు ఏలియా. ఆమె నీళ్లు తీసుకురానికి వెళ్ళేటప్పుడు ఆమెను పిలిచి, అమ్మ నువ్వు ఆ చేతితోనే నాకు ఒక చిన్న రొట్టె ముక్క కూడా తీసుకొచ్చి పెట్టు అంటాడు. ఏమే ఆ సమయంలో ఒకసారిగా ఆమె ఆయనతో ఈ మాట చెప్తుంది. చూడండి 12వ వచనం గమనించుకుందాం. 12వ వచనం చదువుకుంటే, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టిన పిండియు బుట్టిలో కొంచెం నూనెయు నా దగ్గర ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము
చేసుకున్న వాళ్ళని కొన్ని పొల్లలు ఏరుటకై వచ్చి తినను. ఇక ఉన్న విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉందేమో. ఆమె అంటుంది, అయ్యా నీ దేవుడైన యెహోవా జీవముతోడు, ఈయన యెహోవా ప్రవక్త అని ఆమె తెలుసుకుంది. అందుకనే అంటుంది నీ దేవుడితో, ఈమెమో అంజురాలు. అందుకని అంటారు నీ దేవుడైన యెహోవా జీవముతోడు, నా దగ్గర ఏమి నువ్వు అడిగినట్టుగా ఆహారం తీసుకురావడానికి నా దగ్గర ఏమి కూడా లేదయ్యా. తొట్టిలో పట్టెడు పిండి ఉంది, అలాగే గుడ్డిలో కొద్దిగా నూనె మాత్రమే ఉంది. దాంతో నేను ఈ రోజుకి ఈ పూటకి ఆహారం సిద్ధం చేసుకొని నేను నా కుమారుడు తినడానికి మాత్రమే ఉంది. ఇది లాస్ట్ మీల్ అనమాట. చాలా ఆ పూటకి ఆహారం మాత్రమే ఉంది. ఆమె ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఆయన ముందు పెట్టింది. మనం కూడా దేవుని దగ్గర ఏదైనా చెప్పేటప్పుడు మనం ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మన పరిస్థితిని విన్నవించుకోవాలి. ఈ స్త్రీ ఎంతో చక్కగా, ఈ కానాను స్త్రీలు చాలా తెలివైనటువంటి వారుగా మనం చూసి, కానాను స్త్రీ కూడా ఎంతో విధేయత ఒబీడియంట్ గా ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఆయనతో మాట్లాడేటప్పుడు ఆమె కాన్వర్సేషన్ మనం మీకు ఇంకొకసారి మనం తెలుసుకుందాము. ఆమె ఎంతో చక్కగా విధేయతతో మాట్లాడింది. అలాగే ఇక పేద విధవరాలు కూడా ఎంతో విధేయతతో కూడి తన పరిస్థితి అంతా కూడా ఆమె ఆయనకు తెలియజేస్తా ఉంది. అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, ఈ రోజుకి మేము ఆహారం ఈ పూటకు మాత్రమే మేము సిద్ధం చేసుకోవడానికి అంత పిండి ఉందయ్యా, అంత నూనె ఉందయ్యా, అది నేను నా కుమారుడు ఈ రోజు సిద్ధం చేసుకుని దాన్ని తిని మేము ఇక చావకముందు అది తినడమే మా పరిస్థితి, అంతకంటే మాకు ఏమి లేదయ్యా అని ఎంతో ఆమె వినయంగా చెప్పినప్పుడు వెంటనే ఏలియా ఏమంటున్నాడు గమనించండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుటకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకును. 14వ వచనము, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడనెను. గమనించండి పిల్లారా, ఇక్కడ అంటున్నాడు పోయి చెప్పినట్లు చేయమంటున్నాడు. చెప్పినట్లు పోయి నీవు చెప్పినట్లు చేయి అంటే నేను చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో మొట్టమొదటి అప్పము ఒకటి చేసి నాకు తీసుకురా, తర్వాత ఏమైనా పిండి మిగిలితుంటే నీకు నీ కుమారుడికి అప్పములు చేసుకో అని అంటున్నాడు. ఆ స్త్రీ వెళ్ళి ఆ మాట చెప్పినప్పుడు ఆ మాటకు ఆమె ఇంకా ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని చెప్తున్నాడు, ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఇక భూమి మీద యెహోవా వర్షం మళ్ళా కురిపించి కరువు పోయేంత వరకు కూడా నీ తొట్టిలో పిండి అయిపోదు, ఆ బుట్టిలో ఉన్నటువంటి నూనె అయిపోదు, కాబట్టి నీకు సమృద్ధిగా ఆహారం ఉంటుంది. కాబట్టి ఈ మాటలు నువ్వు నమ్ము, నమ్మి నేను చెప్పినట్టు చెయ్యి. ఇది నా మాట కాదు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఆ విధంగా సెలవిస్తా ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, విధేయతతో ఆయన చెప్పినట్టుగా చేసినట్టుగా మన వాక్యంలో చూస్తాము. కన్యురాలైనప్పటికీ కూడా ఆమె ఎంత విధేయత, మాట్లాడకుండా ఆమె పోయి ఆయన చెప్పినట్టు చేసింది. 15వ వచనం, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినట్టు అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చింది. ఏం జరిగింది? అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేసింది. అంటే కరెక్ట్ గా ఆమె ఏవైతే చెప్పాడో అదే విధంగా చేసిందంట. మాత్రం మార్పులు చేర్పులు చేయలేదు. మనం కూడా దేవుని మాటలు ఆ విధంగా చేయాలా. ఆ విధంగా చేసినప్పుడు మనకి దేవుని వాక్యం ద్వారా బోధిస్తాడు, సేవకుల ద్వారా బోధిస్తాడు, సూచనల ద్వారా తెలియపరుస్తాడు, పరిస్థితుల ద్వారా మనకు సూచనలు కనిపిస్తాయి. ఏ రకంగా దేవుడు మనతో మాట్లాడొచ్చు. తర్వాత ఆమె ఇంటి వారు అనేక సంవత్సరములు అనేక దినములు ఆహారము తృప్తిగా ఏలియాతో పాటు ఆమె కుమారుడు ఆమె ఇంటి వారందరూ కూడా చక్కగా భోజనం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలా. విశ్వాసము విధేయతతో కూడి ఉండాలి.
ఎప్పుడైతే విశ్వాసం ఉండాలా, ఆ విశ్వాసం కూడా విధేయతతో కూడినదై ఉండాలి. ఇక్కడ విశ్వాసం అనేది దేవుని వాగ్దానానికి ఒక్క అడుగు మాత్రమే. విశ్వాసంతో నువ్వు ఆ ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే తప్పకుండా అద్భుతం అనేటువంటిది సృష్టించబడుతుంది. ఏలియా సారేపతి విధవరాలు దేవుని విశ్వాసం ఉంచారు, అలాగే విధేయతతో ఆ కరువు కాలంలో పోషించబడ్డారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసము విధేయతతో కూడినదై ఉన్నప్పుడు తప్పకుండా అద్భుతం అనేటువంటిది సృష్టించబడుతుందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడికి వాక్యం దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండును గాక. ఆమేన్.